ఫలన్ని విశ్వేశ్వరరావు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని 360 డిగ్రీస్ యాంగిల్లో మనం అధ్యయనం చేస్తే రియల్ ఎస్టేట్ బాగుందా, బాగలేదా, మందగించిందా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే ఒకే కోణంలో నుంచి చూస్తే పెరిగినట్టు కనిపిస్తుంది. 360 డిగ్రీస్ యాంగిల్లో చూస్తే మందగించింది అనిపిస్తుంది. సో ఒక కోణంలో నుంచి చూస్తే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ గత ఏడాది కంటే బాగుంది అనేటువంటి ఫోకస్ ఇచ్చేదానికి కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రచారం చేయించుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా రకరకాల మీడియా వేదికల మీద రియల్ ఎస్టేట్ గత ఏడాది కంటే ఈ ఏడాది బాగుంది అనేటువంటి ఒక ఒపీనియన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది పచ్చి మోసం. నిన్న మొన్న వరుసగా ఈ వారం రోజుల నుంచి అనేక మంది బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు, మోసం చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళని. పెద్ద పెద్ద కంపెనీలు, చిన్న చిన్నవి కూడా పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించి మోసాల మీద బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రధానమైనటువంటి మీడియా ఎక్కడ కూడా మీకు న్యూస్ కనిపించదు. ఒక సోషల్ మీడియాలో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఈ టాప్ కంపెనీల్లో పొలిటీషియన్స్ పెట్టుబడులు పెట్టున్నారు. ఆ పొలిటీషియన్స్ చేతిలో మెయిన్ మీడియా దాదాపుగా ఎక్కువ భాగం ఉంది. అందుకే మీకు రియల్ ఎస్టేట్లో ఎన్ని మోసాలు జరిగినా, ఎంతమంది బోర్డులు తిప్పేసినా మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఉండరు. పేద మధ్యతరగతి వర్గాలు రోడ్డును బడి ప్లే కార్డులు పట్టుకొని ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం గత వారం రోజుల నుంచి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది, రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో దాదాపు పాతాళానికి వెళ్ళిపోయింది అనేటువంటి న్యూస్ స్ప్రెడ్ అవుతుంటే దాన్ని అధిగమించడానికి కొంతమంది రియల్ ఎస్టేట్కి సంబంధించిన టాప్ కంపెనీలు కొన్ని మీడియా హౌసెస్ని లేదా మీడియాకు సంబంధించినటువంటి సోషల్ మీడియా వేదికల్ని తమకు అనుకూలంగా మలుచుకునేదానికి డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఒక కోణాన్ని వాళ్ళు చూపిస్తూ రియల్ ఎస్టేట్ బాగుందని చెప్తున్నారు. ఏ కోణాన్ని వాళ్ళు చూపిస్తున్నారని అంటే గత ఏడాది కంటే ఈ ఏడాది ఇప్పటి వరకు ఈ ఏడాది అర్ధ సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగింది. నిజమే, పెరిగింది. అలాగే గత ఏడాది కంటే ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఆదాయం ప్రభుత్వానికి ఎక్కువ వచ్చింది. ఇది కూడా పచ్చి నిజం. మరి రియల్ ఎస్టేట్ బాగున్నట్టు కదా. ఈ రెండింటిని బేస్ చేసుకుంటే కరెక్ట్గా ఇక్కడే తిరకాస్తుంది. రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగింది. ఏ రిజిస్ట్రేషన్ సంఖ్య పెరిగింది? రీసేల్కి సంబంధించినటువంటి హౌసెస్ రిజిస్ట్రేషన్స్ పెరిగాయి. మీరు కావాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీసుకు పోయి ఎంక్వైరీ చేసుకోవచ్చు. కొత్త ప్రాజెక్ట్స్ రిజిస్ట్రేషన్కి వెళ్ళలేదు, కొత్త యూనిట్స్ని కొనలేదు. ఎక్కువగా రీసేల్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లే జరిగాయి. దానికి కారణం ఏంటంటే కొత్తగా ఫ్లాట్ కొనుక్కోవాలంటే అపార్ట్మెంట్లో కనీసం డబుల్ బెడ్రూమ్ 70, 60 నుంచి స్టార్ట్ అయ్యి ఏరియాల ప్రకారం కోటి 1,10,00,000 కూడా ఉంది. డబుల్ బెడ్రూమ్ నేను చెప్పేది. త్రిబుల్ బెడ్రూమ్ అంటే 1,50,00,000. ఈ యాంగిల్లో పెంచేశారు. దాంతో మధ్యతరగతి పేదలు ఏం చేశారంటే రీసేల్ ఏదో తలదాచుకోవడానికి ఉండాలి కాబట్టి పాత హౌసెస్ని, పాత ఫ్లాట్స్ని ఒక 5 సంవత్సరాలు ఓల్డ్ వాటిని ఎంపిక చేసుకుని 10 సంవత్సరాల లోపు ఓల్డ్ వాటిని ఎంపిక చేసుకొని వాళ్ళు ఒక 40-50 లక్షలు బడ్జెట్లో కొనుగోలు చేశారు. అవి రిజిస్ట్రేషన్లు జరిగాయి. అందుకే నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ పెరిగినట్టు మనకు కనిపిస్తుంది. ఇక రిజిస్ట్రేషన్ ఆదాయం గత ఏడాది కంటే ఈ ఆర్థిక సంవత్సరం అర్ధభాగంలో ఎక్కువ వచ్చింది అని చెప్పి ఇది కూడా నిజమే. ఎందుకు వచ్చింది అనంటే ఈ కొనుగోలు చేసినటువంటి వాళ్ళు ప్రీమియం హౌసెస్ని కొనుగోలు చేశారు. అంటే 10 కోట్లకు పైన ఉన్నటువంటి వాటిని కొనుగోలు చేశారు. ఆ కారణం చేత మీకు రిజిస్ట్రేషన్ ఆదాయం ఎక్కువ వచ్చింది. ఇంకొక పాయింట్ కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్కి సంబంధించి కొన్ని యాజమాన్యాలు హైలైట్ చేస్తున్నారు. ఏంటంటే ఈ జూన్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య మే అనేది రికార్డు. జూన్లో రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచారు కాబట్టి ప్రభుత్వం మేలో రికార్డు స్థాయిలో, గత ఏడాది మే కంటే ఈ ఏడాది మేలో రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు అయ్యాయి. నిజమే, ఇది కూడా నిజమే. ఎందుకు? జూన్లో ఈ భూముల ధరలు పెంచారు ప్రభుత్వం. ఆ కారణం చేత అప్పటి వరకు అగ్రిమెంట్ల మీద ఉన్నటువంటి స్థలాలన్నీ లేదా ఫ్లాట్లు రిజిస్ట్రేషన్లు ఇమీడియట్గా చేయించుకున్నారు. ఆ కారణం చేత మే నెలలో రికార్డు స్థాయిలో నమోదయ్యాయి రిజిస్ట్రేషన్లు. సో కాబట్టి గత ఏడాది కంటే రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు అయ్యాయి అనేది పచ్చి అబద్ధం. అయ్యాయి. ఎందుకు అయ్యాయి? భూముల రేటు పెంచారు కాబట్టి
ఆ కారణం చేత అందరూ మే నెలలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అవి సెకండ్ సేల్స్ అన్ని ఏదన్నా కానీ. ఆ కారణం చేత ఈ 3 పాయింట్లని బేస్ చేసుకొని హైదరాబాద్లో రియల్ ఎస్టేటు పుంజుకుంటుంది, చాలా బాగుంది అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది బిల్డర్స్. నేను విత్ డేటా చెప్తాను. వాళ్ళు చెప్తున్నటువంటి డేటా ఏంది, 2026 ఏడాది మొదటి అర్ధభాగంలో అంటే జూన్ అర్ధభాగంలో అంటే ఇప్పటి వరకు చూసుకుంటే ఈ క్వార్టర్ అనుకోండి, చూసుకుంటే కనుక హైదరాబాద్లో ఇప్పటి వరకు ఈ 6 నెలల కాలంలో జనవరి నుంచి జూన్ వరకు తీసుకుంటే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు 37,992 రిజిస్ట్రేషన్లు జరిగాయి. రిజిస్ట్రేషన్ల సంఖ్య ఇది, రిజిస్ట్రేషన్ల సంఖ్య 37,992 జరిగాయి. గత ఏడాది ఇదే కాలంలో 36,213 జరిగినాయి. అంటే గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువ జరిగాయి. చూడండి ఎన్ని ఎక్కువ జరిగాయో, 9, 8, 7, 1 దాదాపుగా 1779 ఎక్కువ జరిగినాయి గత ఏడాది కంటే రిజిస్ట్రేషన్ల సంఖ్య తీసుకుంటే కనుక. సో దీన్ని బట్టి రిజిస్ట్రేషన్ సంఖ్యను బట్టి చూస్తే బాగుందని చెప్పి ఒక హైప్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఖజానాకి ఎంత వచ్చింది రిజిస్ట్రేషన్ ఆదాయం ఈ 6 నెలల్లో అంటే 4,118 కోట్లు వచ్చింది ఈ 6 నెలల్లో. అదే గత ఏడాది చూస్తే కనుక పోలిస్తే 52% ఎక్కువ అంట ఇది. అంటే దీంట్లో సగమే వచ్చింది. గత ఏడాది ఈ 6 నెలల్లో దాదాపు 2,000 కోట్లు వచ్చి ఉంటుంది, 2,000 కోట్లు. ఇది దాదాపు 52% ఎక్స్ట్రా వచ్చిందని చెప్పి లెక్కేస్తున్నారు ఈ ఏడాది ఈ 6 నెలల్లో. అంటే దీన్ని బట్టి రియల్ ఎస్టేట్ చాలా బాగుంది అనేటువంటి ఒక కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక నెలవారీ చూస్తే కనుక ఒక్క నెలలోనే 8,344 రిజిస్ట్రేషన్ జరిగాయి. ఎప్పుడు? మే నెలలో రిజిస్ట్రేషన్ ఒక్క నెలలోనే ఏకంగా గత ఏడాదితో పోల్చుకుంటే 33% ఈ నెలలో ఎక్కువ జరిగాయి, మే నెలలో. దీనికి కారణం ఏంటంటే జూన్ నుంచి మార్కెట్ మీకు రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచారు కాబట్టి మేలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇక జూన్ నుంచి చూసుకుంటే కనుక మొత్తం రిజిస్ట్రేషన్ల సంఖ్య దారుణంగా పడిపోయింది. అది చెప్పట్లా. గత ఏడాది కంటే ఈ సంవత్సరం గత ఏడాది జూన్లో 6,391 రిజిస్ట్రేషన్ జరిగితే ఈ ఏడాది జూన్లో 5,560 ఇది జరిగింది. ఇది మరి దీన్ని ఎందుకు చెప్పట్లేదు? ఇది చెప్పట్లా. ఈ రిజిస్ట్రేషన్ సంఖ్య తగ్గింది. ఒక మే నెలలోనే తీసుకుంటున్నారు. అలాగే అమౌంట్, రిజిస్ట్రేషన్ అమౌంట్ ఇది చెప్తున్నారు. సో ప్రీమియం సెక్టార్కి దాదాపుగా 25% డిమాండ్ పెరిగింది ప్రీమియం సెక్టార్లకి. ఆ కారణం చేత అమౌంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ 4,118 కోట్లు వచ్చినట్టు కనిపిస్తుంది. అలాగే రిజిస్ట్రేషన్ సంఖ్య అంటే రీసేల్కి సంబంధించినట్టు రిజిస్ట్రేషన్లు ఇవన్నీ మసిపూసి మారేడికాయ చేసి చూపించే ప్రయత్నం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. వాస్తవ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే అడ్వాన్స్ బుకింగ్లు చేసుకున్నారో వాళ్ళు ప్రాజెక్ట్ పూర్తి కాకముందే అమ్మడానికి సిద్ధమవుతున్నారు. ఎందుకు? ఐటీ సెక్టర్ కుప్పకూలిపోయింది, ఫార్మా సెక్టర్ కుప్పకూలిపోయింది, తయారీ రంగం అసలు మొత్తం అడుగంటిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంప్లాయీస్ ఎవరైతే బుక్ చేసుకున్నారో 28కి హ్యాండ్ ఓవర్ చేస్తాం, 27కి హ్యాండ్ ఓవర్ చేస్తాం, లేదంటే 26కి హ్యాండ్ ఓవర్ చేస్తాం, 26 డిసెంబర్కి హ్యాండ్ ఓవర్ చేసేటువంటి ఫ్లాట్స్ అమ్మడానికి ఎవరైతే ముందు బుక్ చేసుకున్నారో, అడ్వాన్స్ బుకింగ్ ఇస్తున్నారో వాళ్ళు అనేక మంది రీసేల్కి పెట్టున్నారు కొత్త ప్రాజెక్ట్స్. ఇది యాక్చువల్ సిచ్యువేషన్. కానీ దాన్ని దాచిపెట్టేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇలాంటి ఫిగర్ని చెప్తూ మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మరో 2 సంవత్సరాల పాటు హైదరాబాద్లో రియల్ ఎస్టేటు ఎట్టి పరిస్థితుల్లో పెరిగే అవకాశం లేదని చెప్పి నిపుణులు చెప్తున్నారు, నేను కాదు. ఒక హైదరాబాదే కాదు, అమెరికా నుంచి అనకాపల్లి దాకా వయా అమరావతి దాకా ఎక్కడా కూడా రియల్ ఎస్టేట్ పెరిగే అవకాశం లేదు. దానికి కారణం ఏంటంటే యుద్ధం వాతావరణం నెలకొనడం,
అనిశ్చితి నెలకొనడం, భౌగోళికంగా కరువు తాండవిస్తూ ఎల్నినో అనేది తరుముతుంది మరోవైపు. వీటన్నిటి దృష్ట్యా ఇప్పట్లో రియల్ ఎస్టేట్ పెరిగే అవకాశం లేదు అనేది ఎక్కువ మంది రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. ఈ లోపుగా రియల్ ఎస్టేట్కి సంబంధించిన కొంతమంది మసిపూసి మారేడికాయ చేసి ప్రజల్ని తప్పుదావ పట్టించే విధంగా కొన్ని మీడియా హౌసెస్, కొన్ని మీడియా వేదికల మీద, సోషల్ మీడియా వేదికలు చేసుకుని ఇలాంటి ఫిగర్స్ని మీ ముందు ఉంచుతున్నారు. వీటి వెనక ఉండే రహస్యం నేను ఇప్పటి వరకు చెప్పాను. అది నిజమా కాదా ట్రోల్ చేయొచ్చు మీరు. థ్యాంక్ యూ.